వైసీపీ పఠిస్తోంది మావిగన్ మంత్రం. అమరావతిపై చేయొద్దు కుతంత్రం అంటోంది కూటమి. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని అడ్డుకోలేరన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి అంటున్నారు కూటమి నేతలు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan YSRCP. ఏపీ రాజధానిగా మావిగన్ను ప్రతిపాదిస్తూ ఎన్నికలకు వెళ్తానన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అన్నారు. రాజధానికి చట్టబద్ధత లభించాక కూడా కుట్రలు చేస్తామంటే కుదరదన్నారు చంద్రబాబు. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజధానికి కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయండి. అమరావతి దేవతల రాజధాని. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ 3 ఏళ్ల ముందే ఎన్నికల స్టంట్ మొదలుపెట్టిందన్నారు మంత్రి బాలా వీరాంజనేయ స్వామి. చట్టం చేశాం, అసెంబ్లీలో ఆమోదించాం, కేంద్రంలో 2 పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గజెట్ చేశాడు. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. ఈ రాష్ట్రానికి సిబిఐ బ్రాండ్ నుంచి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఆయన చూసి కంపెనీలు పారిపోయి, ఈ రాష్ట్రంలో పుట్టిన అమర్ రాజా కంపెనీ పారిపోయింది బయటికి. నీకు ట్యాక్సులు నష్టపోయారు. ఇక్కడ వచ్చినటువంటి లూలు పరిశ్రమలు పారిపోయినాయి. గత ఎన్నికల్లోనే ప్రజలు అమరావతికి జైకొట్టారన్నారు మంత్రులు. ఇప్పుడు ఆయన మొన్న 3 రాజధానులతో వెళ్ళాడు. ఆయన మొన్న ఎలక్షన్ 3 రాజధానులతో వెళ్ళారు. అమరావతి గెలిచింది. విశాఖపట్నంలో 1 కూడా గెలవలేకపోయారు. ఉత్తరాంధ్రలో 1 కూడా గెలవలేకపోయారు. అమరావతిపై కుట్రలు చేసే వారికి కాలం చెల్లిందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. మీకు అవగాహన లేదు, ఏవో మాట్లాడతారు. మీరు మావిగన్తో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మేము అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అమరావతి, పోలవరం ఇవన్నీ భుజాన్ని వేసుకుని మేము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, వెల్లువలో వస్తా పెట్టుబడుల్ని భుజాన్ని వేసుకుని వస్తాం. వైసీపీ 3 రాజధానులు అంటేనే 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మావిగన్ అంటే 0కు పరిమితమవుతారన్నారు మంత్రి గొట్టిపాటి. మళ్ళీ మొదలు పెట్టారు మావిగన్ తోటి ఎలక్షన్కి వెళ్తానని. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 తోటి వెళ్ళిపోతారనేది చెప్తాను. జగన్ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నారు, గన్ అని మళ్ళీ అందరినీ బెదరగొడుతున్నారు. ఇదంతా ఆంతర్యం ఏంటంటే ఆయనకి అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. రెండోది, ఈ గిన్ను అనడం వెనకాల ఆంతర్యం ఏంటంటే రేపు ఇన్వెస్టర్స్ రాకుండా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు అన్న ఆలోచన కూడా ఆ మాటల వెనకాల ఆంతర్యంగా నాకు కనిపిస్తుందండి. వచ్చే ఎన్నికల్లో అమరావతికి మావిగన్ కి మధ్య పోటీ అన్న జగన్ కామెంట్స్ పై సెటర్లు వేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. వైఎస్ జగన్ వల్ల ఏపీకి ప్రమాదం పొంచుందన్నారు వసంత కృష్ణప్రసాద్. వైజాగ్ రాజధాని అని 3 రాజధానులు డ్రామా ఆడి మళ్ళా ఇప్పుడు జనం మొట్టికాయలు వేసి 11 రెడ్డిని చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరకాసురెడ్డి అయ్యాడు. ఈ తిరకాసురెడ్డి మొదటేమో అమరావతికి ఓకే, తర్వాతేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇతను ఈ దేశానికి టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఈ ఆంధ్ర జాతికి ఇతను అపశకునం. కాబట్టి మనం ఏదో రకంగా ఇతను 11 కాదు అసలు వదిలించుకుంటే తప్పితే ఈ రాష్ట్రం పట్టాలెక్కదు, ఈ రాష్ట్రం బాగుపడదు. వైసీపీ నేతలు జగన్ కు వాస్తవాల్ని వివరించాలన్నారు ప్రతిపాటి పుల్లారావు. త్యాగాలు చేసిన రైతులనేమో నిద్రలేని రాత్రులు గడిపారు గత 5 ఏళ్ళు. వాళ్ళని ఏ విధంగా హింసించాలనో అన్ని రకాల హింసించారు. ఇంకా వారి మీద త్యాగాలు చేసిన రైతుల మీద ఎక్కడ కక్ష సాధింపులు ఈ దేశంలో ఎక్కడా లేవు. త్యాగాలు చేసిన రైతుల మీద కూడా కక్ష సాధింపు ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే చూస్తున్నాం. కాబట్టి ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకుంటే భవిష్యత్తు ఉంటుంది తప్ప వైకాపాకి, లేకపోతే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఓటమిని జగన్ ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు, నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయ నాకేళ్ళగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసు అంగీకరిస్తే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగానని చెప్పి ఆలోచన చేశాడు. వైసీపీకి టాపిక్లన్నీ అయిపోవడంతో మళ్లీ రాజధాని టాపిక్ వచ్చారన్నారు సీఎం రమేష్. వారానికి ఒక ప్రెస్ మీట్ కదా, అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి. ఈ సబ్జెక్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా ఏమీ చేయలేను, ఈ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో నాకు పుట్టగతులు లేవు. పోయినసారి ఏదైతే నన్ను 11కు లిమిట్ చేశారో ఈసారి ఇంకా సింగిల్ డిజిట్కే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని అతని ఉద్దేశం. జగన్ చెప్పిన జిల్లాలను ఇప్పటికే కూటమి సర్కార్ అభివృద్ధి చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆ క్యాపిటల్ యొక్క అభివృద్ధి ఈ 3 జిల్లాలు ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 జిల్లాలు హైదరాబాద్ లాగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. రాజధానిని పదే పదే మారుస్తామంటే ప్రజలు ఒప్పుకోరన్నారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. మహబూబ్ బిన్ తుగ్లక్ అని ఒక అతను ఢిల్లీ పరిపాలించాడు. ఢిల్లీ రాజధాని కరెక్ట్ కాదని ఔరంగాబాద్ షిఫ్ట్ చేశాడు. కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు. లేదు ఢిల్లీ కరెక్ట్, ఢిల్లీ తీసుకొచ్చాడు. అప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇతని యొక్క నిర్ణయాలకి ఇలా ఎంతోమంది బలైపోతారు. మావిగన్ పెట్టారు. అది పిచ్చితనం, అది మ్యాడ్నెస్. జగన్ మావిగన్ ఎజెండాను తప్పుపట్టిన కూటమి నేతలు మూకుమ్మడిగా కౌంటర్ ఇచ్చారు.